2014లో ప్రజలు చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మినారు. నేను మారాను గత చంద్రబాబు నాయుడిని కాదు, 9 సంవత్సరాల అనుభవజ్ఞుని, 9 సంవత్సరాల ప్రతిపక్ష నాయకునిగా అనుభవం ఉంది. రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్రాన్ని బాగు చేయాలి, అనుభవజ్ఞుని నాకు మీరు పట్టం కడితే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి 600 హామీలు, ఉచిత హామీలు ఇచ్చి కాపులకి సంవత్సరానికి 1000 కోట్లు అందరికీ మాటలు చెప్పి, బీసీ కులాలకు అందరికీ మాటలు చెప్పి అందరం ఎక్కిన వ్యక్తి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి 2000 అన్నారు, ఎవరికి ఇవ్వలేదు. పూర్తిగా డాక్కా చెల్లెలకు రుణమాఫీ చేస్తాడు, ఏ ఒక్కటి కూడా మాఫీ చేయలేదు. పేదలకు ఇల్లు కట్టిస్తాన్నారు, ఎవరికి ఏమీ చేయకపోక జగన్మోహన్ గారు 2017లో పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర చేసి నేను చేస్తాను, నేను చేసి చూపిస్తాను చెప్పిందే కాకుండా చెప్పని కూడా చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. డాక్కా ఒక్క చెల్లెలకి పూర్తిగా రుణమాఫీ చేస్తాడు, చేసి చూపించాడు కూడా. ఈరోజు నిరుద్యోగ యువతకి 1,46,000 ఉద్యోగ పోస్టులు ఇచ్చాడు. హెల్త్ డిపార్ట్మెంట్ 56,000 పోస్టులు ఇచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి 4,20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఎన్ని యువతకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఓ పక్క ఇండస్ట్రియల్ క్యాడర్గా చేస్తూ రాష్ట్రానికి ఎంతోమంది పెట్టుబడిదారులు తీసుకొస్తూ ఈరోజు ముందుకు పోతూ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమపాలుగా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ గారు.